ఫ్రెండ్స్, ఒకప్పుడు దేవుని గురించి నేర్చుకోవాలన్న ఆసక్తి 4 గంటలు గడపాలని సంఘంలో కూర్చునే వాళ్ళం. రాను రాను 2 గంటలైంది, మళ్ళీ 1 గంట అయిపోయింది. ఇప్పుడు చెప్పాలంటే మరి 30 సెకండ్లు అయిపోయిందా? అయ్యయ్యో, we have entered into the world of shorts Christianity. Hello friends, welcome again to another episode of Bible Eyes, Seeing Life Through Scripture. జీవితం వాక్యం వెలుగులో మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాము. Thank you so much for joining in and following our episodes. Don't you think so? Every single day, moment we wake up, మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన అందరి చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం స్క్రోల్ మనం రీల్స్ అనే వరల్డ్ లో ఉంటున్నాం, మోర్ దెన్ ద రియల్ వరల్డ్. మనం షార్ట్స్ ని క్రేవ్ చేసే వారంగా ఉన్నాం. సో నిజంగా చెప్పాలంటే ఎన్నో వాక్యాలు తెరిచి చదివే కన్నా కోట్స్ ని సేవ్ చేసుకోవాలని ఆశపడుతున్నాం. సర్మన్స్ వినాలనుకున్నా చిన్న చిన్న స్నిప్పెట్స్ ని కోరుకుంటున్నాం కదా. 1 గంట అంతా కూర్చునే కన్నా ఒక 30 సెకండ్లో దేవుడి గురించి నేర్చేసుకోవాలనే తాపత్రయంతో, అదే ఒక ఎంకరేజ్మెంట్, అదే ఒక గొప్ప ఆత్మీయత అని ఫీల్ అయ్యే ఈ రోజుల్లో ఉంటున్నప్పుడు షార్ట్స్ క్రిస్టియానిటీ అని మనం పిలవకుండా మానగలమా? ఎగ్జాక్ట్లీ, పిలవకుండా ఉండలేము. సోషల్ మీడియా ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ రాంగ్. సోషల్ మీడియా అనేది దిస్ ఇస్ ఆల్సో బీయింగ్ స్ట్రీమ్డ్ త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దిస్ ఇస్ నాట్ అగైన్స్ సోషల్ మీడియా. దేవుని కొరకు షార్ట్స్ వాడొద్దని కాదు, కానీ షార్ట్స్ మటుకే మన క్రైస్తవ్యం ఉందా అనేది తప్పకుండా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. గాడ్ నెవర్ ఇంటెండెడ్ ఫర్ us to learn his truth so easily. ఏదో సులువుగా నేర్చేసుకోవడానికి దేవుడు ఏమి అలాంటి ఇంటెన్షన్ చేయలేదు. నథింగ్ ఈజ్ ఈజీ. ఇఫ్ యూ వాంట్ టు కుక్ ఫుడ్, ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకుంటే, ఆర్డర్ కాకుండా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఏమైనా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉందా? Absolutely. In spite of having so many tools at your hand, still you need to make your effort. Exactly. Effort అనేది ఉంది. You have a job and you work. సో ఎఫర్ట్లెస్ గా పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? దేర్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మెంటల్ స్ట్రెయిన్ అని ఉంటుందా? Absolutely. Though you have the comfort of working from your home, still it takes your energy and it drains you out. And అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, we worship at our work, we play at our worship అని అన్నాడు. సో మనం పని చేసే దగ్గరేమో ఆరాధిస్తున్నాము, ఆరాధన చేసే దగ్గరేమో ఆడుకుంటున్నామంట. నిజంగా ఇది చాలా స్ట్రేంజ్ గా ఉంది, కానీ దట్ మేక్స్ సెన్స్. అండ్ ఆల్సో వి నీడ్ టు థింక్ అబౌట్ దట్. ఎందుకంటే అన్నిటి దగ్గర ఎఫర్ట్ పెడుతున్నాము, బట్ వాట్ వీఆర్ గివింగ్ టు గాడ్ టు నో అబౌట్ హిమ్, ఆయన గురించి నేర్చుకోవడం మాత్రం 30 సెకండ్లో మనకు వచ్చేయాల. అండ్ దట్ ఈస్ సో ట్రూ. అప్పుడు కూడా మన ఫోకస్ అంతా ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్. ఒక అన్డివైడెడ్ అటెన్షన్ ని దేవుని గురించి నేర్చుకోవాలి అనే దాని పట్ల కలిగి ఉండడం has become merely impossible. Yes, exactly. And that's why the word of God clearly cautions us. మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తా ఉన్నది. That's the theme verse of our Bible college also. 2 Timothy 2:15. It reads in this manner, be diligent to present yourself approved to God, a worker who does not need to be ashamed, rightly dividing the word of truth. Yeah, Sam, so ఇప్పుడు మీరు చదివినారు వాక్యం. So tell me the reason why should we make it as a conscious effort to read the word, to know about God? Exactly, because of the word itself. నేను చెప్పినాను కాదు, ఇంకొకరు చెప్పినారని కాదు. It says be diligent అన్నది. Be diligent అంటే make every effort. ఇంకోలా చెప్పాలంటే work hard, కష్టపడు. దేనికి? యూ హ్యావ్ టు బి అప్రూవ్డ్ అంటూ గాడ్. దేవుడు అప్రూవ్ చేసేటట్టు. ఇట్స్ అప్రూవ్డ్ అన్న మాట ఒరిజినల్ లాంగ్వేజెస్ లోకి వెళ్తే సంథింగ్ లైక్ టెస్టింగ్. గోల్డ్ ని అరే దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్ అనడానికి దేర్ ఇస్ అ టెస్ట్, లైక్ అ క్వాలిటీ చెక్. ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ టు బి అప్రూవ్డ్ టు గాడ్. సాల్వేషన్ విషయానికి వచ్చేసరికి అయితే యూ డోంట్ నీడ్ ఎనీ క్రైటీరియా. అబ్సల్యూట్లీ. ఇన్ యువర్ సిన్ఫుల్నెస్ గాడ్ విల్ డెఫినెట్లీ సేవ్ యూ. కానీ దేవుని గురించి నేర్చుకోవాలనే తాపత్రయం కలుగుతున్నప్పుడు ఎఫర్ట్ లేకుండా నేర్చుకోవడానికి దేవుడు పెట్టలేదు మార్గం. బీ డెలిజెంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సో కష్టపడాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అండ్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ ఇక్కడ ఏం చూస్తామంటే, అ వర్కర్ హూ డస్ నాట్ నీడ్ టు బి అషేమ్డ్, సిగ్గుపడనక్కరలేని పనివానిగా అని చూస్తున్నాం. అంటే ఈ కాంటెక్స్ట్ అంతా పైన అబద్ధ బోధకులు ఎట్లున్నారో వివరించబడుతుంది. ఇక్కడ ఏంటంటే నువ్వు జాగ్రత్తగా సత్యవాక్యాన్ని ఎట్లా బోధించాలో జాగ్రత్త పడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారు దేవుని ఎదుట సిగ్గుపడతారు. ఎందుకు తెలుసా? ఎందుకు సార్? దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకున్నట్టు కష్టపడనందుకు. దేవుని వాక్యాన్ని దేవుడు ఉద్దేశించిన రీతిలో కాకుండా, ఏ ప్రయాస లేకుండా సిగ్గుపడే పనివానిగా ఉండి
వాక్యాన్ని అలా విభజించేవారు చాలా మంది ఉన్నారు, నువ్వు అట్లా ఉండకు అని చెప్తున్నాడు. అండ్ అక్కడే కంటిన్యూ చేసి ఏమంటా ఉన్నాడు, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సో ఈ డివైడింగ్ అన్నమాట, రైట్లీ డివైడింగ్ అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్ లాంగ్వేజ్ లో కటింగ్ స్ట్రైట్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. కార్పెంటర్ కట్ చేసేటప్పుడు హీ కట్స్ స్ట్రైట్, ఓకే, పీస్ ఆఫ్ వుడ్ కోసం స్ట్రైట్ గా కట్ చేస్తాడు. లైక్ అ టైలర్ హూస్ కటింగ్ ద క్లాత్ స్ట్రైట్, అంటే ఈ కాంటెక్స్ట్ లో కటింగ్ ఇట్ స్ట్రైట్, పక్క కటు ఇటు వెళ్ళకుండా. సో బైబిల్ని కూడా నువ్వు ఎట్లా పడితే అట్లా ఒంకర తింకర కంక అర్థం చేసుకోవడానికి లేదు. నువ్వు సిగ్గుపడొద్దు దేవుని ఎదుట అంటే దాన్ని సరిగా విభజించాలి. we need to be like a student, like Paul says. We need to be like, అంటే మళ్ళీ కష్టపడాలి అంటే ఇట్స్ నాట్ లైక్ మేకింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అండ్ ఏదో మన సొంతంగా అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఇది అలా కాదు, కానీ లైక్ a heart of a student. ఎగ్జాక్ట్లీ, అంటే there's the dependence on the Holy Spirit here. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. కానీ అదే సమయంలో ఆయన మనల్ని సోమర్తనంలోంచి వాక్యాన్ని మనకు నేర్పించాడు. అంటే if I want to learn something, I should spend some time. Exactly. I should give my attention. I should give my interest exactly towards learning it. అంటే you want the infinite God's truth in an instant. Short అంటే that's missing the mark. ఎక్కడో మార్క్ ని మిస్ చేస్తున్నాం. అనంతమైన దేవుడిని 30 సెకండ్లు తెలుసుకోవాలంటే ఏం తెలుసుకుంటాం? ఓకే సామ్, ఇప్పుడు దాకా చెప్పింది అబౌట్ ద వర్స్ దట్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ అండర్స్టాండబుల్. బట్ ఇప్పుడు ఐ వాచ్ షార్ట్స్ పర్సనలీ. ఐ వాచ్ సో మెనీ షార్ట్స్, ఇన్స్పైరింగ్ అండ్ దే ఆర్ సో మోటివేటింగ్. సో టెల్ మీ, వాట్ ఇస్ రాంగ్ ఇన్ వాచింగ్? దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాచింగ్ షార్ట్స్. షార్ట్స్ చూడడంలో ఏం తప్పు ఉంది? ఇప్పుడు బయట ఇంకా ఏవైతే మనల్ని వరల్డ్ కి లీడ్ చేస్తున్నాయో అట్లాంటి షార్ట్స్ చూడడం కంటే గుడ్ టు గో త్రూ క్రిస్టియన్ కంటెంట్. సో వాట్ వీ థింక్ ఇస్ స్పిరిచువల్ గా మనం కూడా ఎడిఫై అవుతున్నాం కదా, వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ దేవుడి గురించి వింటున్నాం అనే ఒక థాట్. వెజిటేబుల్స్ బయట షాప్ లో కొనడం తప్ప లేకపోతే మంచిదేనా? మంచిదే. కానీ ఏ వెజిటేబుల్స్ తీసుకుంటున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఓకే, యు గాట్ మై పాయింట్. yes, you can consume Christian content, but what content you're taking in matters. That makes a lot of sense. So ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ షార్ట్స్ క్రిస్టియానిటీతో నంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే వర్సెస్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఒక వర్స్ తీసుకొని దాని కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసేసి ఆ వర్స్ ని డాక్ట్రిన్ గా మార్చేసే ప్రమాదం ఉంది. That's a lot of for example, Philippians 4:13, I can do all things through Christ who strengthens me. అది నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఓకే, ఉంది. అది ఎవరైనా ప్రీచర్ ప్రీచ్ చేసినా అదొక కోట్ లాగా వచ్చిన, అబ్బా ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మీ, ఏదన్నా చేయవచ్చు నేను, ఇట్స్ లైక్ గాడ్ మోటివేటింగ్ మీ టువర్డ్స్ సంథింగ్, ఏదో చేయడానికి మోటివేట్ చేస్తున్నాడు అనుకుంటాం. బట్ సారీ, మనం అర్థం చేసుకోవాల్సింది అలా కాదు. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ నేను ఒక బుక్ రాస్తున్నాను, లేకపోతే నేను ఒక వాట్సాప్ మెసేజ్, ఇంకా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఐ సెంట్ యు వాట్సాప్ మెసేజ్. మెసేజ్ పంపించినప్పుడు do you read the whole message or a specific line from the message? No, I read the whole message. Okay, you read the whole message. That's the first thing. Second, ఆ మెసేజ్ చదివినప్పుడు గుడ్ మార్నింగ్ మ్యామ్ అని పెట్టిన నేను మెసేజ్. మీరు ఆ మెసేజ్ చదివినప్పుడు how should you understand it? I should understand that you're greeting me. Exactly. As I have intended you to అంటే receive the message. Absolutely. కానీ ఇప్పుడు అది చూసి ఇది గుడ్ మార్నింగ్ అంటే ఇది ఏందో అని ఇంకొక మీనింగ్స్ మనం దాని మీద అస్క్రైబ్ చేయడానికి లేదు. అలా ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. సో బేసిక్ గా బైబుల్ కూడా అలానే, యూ నీడ్ టు అప్లై జనరల్ ప్రిన్సిపల్స్. నువ్వు హోల్ మెసేజ్ ని ఒక వర్స్ నువ్వు బయటికి తీసేసినప్పుడు యూ కంప్లీట్లీ హ్యావ్ లాస్ట్ టు అండర్స్టాండ్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద ఆథర్. అక్కడ రచయిత ఏం చెప్తున్నాడో పూర్తిగా మనము వదిలేస్తున్నాం. బైబిల్ గ్రంథం అనేది ఇన్స్పిరేషన్ తో రాయబడ్డది. అది అట్లా ముక్కలు తీసి అర్థం చేసుకోవడానికి వీల్లేదు. సో షార్ట్ లో ఏమవుతుంది అంటే వర్స్ సూపర్ గా ఉంది, ఇది నా కోసమే అనిపించవచ్చు, బట్ అది తీస్తే వేరే కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతుంటుంది. సో కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ఓహో బోధ మీద నిల్చుంటాం. లేకపోతే టెంపరరీ మూమెంట్ కి యూ మైట్ ఫీల్ మోటివేటెడ్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అనేదో బాక్సింగ్ మ్యాచ్ లోకి వెళ్ళి యూ కెన్ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ టు ఫైట్, బట్ యూ విల్ లూజ్. ఎందుకు అంటే యూ హెవ్ నాట్ ప్రాక్టీస్డ్ ఇనఫ్. And that's not what the verse means. I can win every match with Christ who strengthens me అనేది కాదు పాయింట్. అక్కడ మినిస్ట్రీలో
నాకు అన్ని ఉండడం తెలుసు, ఏం లేకుండా ఉండడం నాకు తెలుసు. ఎస్ శ్రమలో ఉండడం తెలుసు, నాకు సుఖంలో ఉండడం తెలుసు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా, నాకు భయంకరమైన కష్టాలు పరిచర్యలు వచ్చినా, ఈ పరిచర్య అంతా నా సామర్థ్యంతో నేను జరిగించట్లేదు, క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను జరిగిస్తున్నాను అనేది పాల్ పాయింట్. యా అది తీసేసి మనం ఏదో ఇంటర్వ్యూ కోసం వాడుకుంటే ఏమవుతుంది అంటే, ఇంటర్వ్యూ రాకపోతే ఏమవుతుంది, వర్స్ తప్ అవుతుంది. యా యూ కెనాట్ బేస్ డాక్ట్రిన్ ఆన్ దట్ సింగిల్ డౌట్ వర్స్. యా ఆ ఒక్క వర్స్ నుంచి డాక్ట్రిన్ని బేస్ చేసుకుంటే డిసప్పాయింట్ అవుతాం తప్పించి వేరేది ఏం లేదు. సో అలా మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ షార్ట్స్ క్రిస్టియానిటీ అట్లా మనల్ని లీడ్ చేస్తుంది. అట్లా పిక్ అండ్ చూస్ చేసి విల్ బి లెస్ట్ విత్ హోప్లెస్నెస్. అరే ఇది నిజమా కాదా, బైబిలే తప్పు అంటే నువ్వు తీసి చదవనే లేదు, బైబిల్ తప్పు అని ఎలాగంటాం మనం. దట్స్ వన్ డేంజరస్ థింగ్ అండ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ దట్ వీ డోంట్ లిమిట్ అవర్ సెల్వ్స్ టు దోస్ షార్ట్స్ వెన్ వీ లుక్ ఎట్ ద వర్సెస్. Yeah, that is so wonderful. Yeah, like you just told about the Paul's example. Yeah. The whole passage talks about contentment and how అసలు కంప్లీట్లీ ఆ ఒక్క వర్స్ నేను అర్థం చేసుకుంటే అది ఎంత వేరేగా ఉంది. Yeah. కనుక ఇలా అదంతా చదివితే Yes. దెన్ ఐ రియల్లీ గెట్ ద రియల్ మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్. Correct. అంటే ఎంత ఈజీగా తప్పుని రైట్ అనే దాంట్లో అని అనుకునేలాగా మనం జల్దీగా పడిపోతాం. వీ నీడ్ టు బీ కేర్ఫుల్. వీ షుడ్ నాట్ ఫాల్ ఫర్ ఇట్ Yes. because we need to read and know the complete truth. Yes, Kada- So exactly. absolutely, friends, if you're watching and listening to what we are just discussing, Yeah. let's not cherry pick, but Yeah. let us learn to cherish the word of God Exactly. and pick out of it the truths. Yes. Right, That's Sam? right. That's right. That's wonderful. Yeah, exactly. అండ్ ఇంకొక డేంజర్ ఏంటంటే, స్లో పేస్ మ్యూజిక్ అండ్ అంత మంచిగా సూదింగ్ ఉండేసరికి సమ్ టైమ్స్ ఇట్ కనెక్ట్స్ విత్ యూ. Absolutely. షార్ట్ అనేది కానీ అరే దిస్ ఇస్ అ సిచ్యువేషన్ దట్ ఐ మీన్ అని ఇట్ మేక్స్ యూ క్రై. Yeah. సో నిజంగా ఏడుపు వచ్చేటట్టు ఆ ప్రీచింగ్ కానీ లేకపోతే ఆ కోట్ కానీ ఆ షార్ట్ కానీ ఉంటుంది. బా ఇది నా కాంటాక్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మనల్ని ఎవరన్నా ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎనిమీస్, వీ షుడెంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్. ఎవరైనా ఎనిమీస్ ఉంటే, ఎవరన్నా ఎనిమీస్ అందరినీ దేవుడు తొక్కేస్తాడు, దేవుడు వాళ్ళందరినీ తరిమేస్తాడు అంటే, బా ఎస్ లార్డ్ యూఆర్ స్పీకింగ్ టు మీ, నా శత్రువులందరినీ అనగదొక్కుతావు All అన్నట్టు. you need to be still. The Lord will fight for you. ఈవెన్ చాలా మంది క్రిస్టియన్ మోటివేషనల్ స్పీకర్స్ అయిపోయినారు ఈరోజు. నేను ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారా, వాళ్ళు వెళ్ళిపోని, వాళ్ళు నీ దగ్గర ఉండొద్దు. అసలు ఈ టైప్ ఆఫ్ టీచింగ్స్ ఏమైపోయినంటే దే కనెక్ట్ టు అస్ ఇమోషనలీ. Yeah, దే మేక్ అస్ క్రై. that's true. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, నెవర్ ట్రస్ట్ యువర్ ఇమోషన్స్. బైబిల్ చెప్పేది ఏంటంటే, మన భావాలని ఎప్పుడూ కూడా నమ్మొద్దు. మనం దేవుని నమ్మాలి. భావాలు తప్పని కాదు పాయింట్ ఇక్కడ, కానీ డోంట్ బేస్ యువర్ డాక్ట్రిన్ ఆన్ యువర్ ఇమోషన్స్. మన బోధ మన భావాల మీద బట్టి కాదు. మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, మై ఫీలింగ్స్ కమ్, మై ఫీలింగ్స్ గో. నా భావాలు వస్తే నా భావాలు ఈరోజు ఒకలాగా ఉంటే రేపు ఒకలాగా ఉన్నాయి. ఐ డు నాట్ బేస్ మై సెల్ఫ్ ఆన్ మై ఫీలింగ్స్. నా భావాల మీద నేను నన్ను కట్టుకోను. ఐ బేస్ మై సెల్ఫ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Yeah. దేవుని వాక్యము స్థిరమైనదిగా కదలనిదిగా ఉంటుంది, కానీ వాక్యం మీద నేను ఆధారపడుకుంటాను. నా ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా నేను ఒక స్థిరంగా ఉండడానికి వాక్యం నాకు సాయం చేస్తుందని మార్టిన్ లూథర్ అన్నాడు. సో అలానే మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనం అస్థిరంగా ఈ ఫీలింగ్స్ బట్టి మనం ఉండొద్దు. హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్. హూ కెన్ నో ద డెప్త్స్ ఆఫ్ ద హార్ట్. తెలుగులో ఇంకా బాగుంటది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవరు గ్రహింపగలరు అని ఉంటది. Question. మన హార్ట్ ఎంత డేంజరస్ అంటే, జనరల్ గా హార్ట్ వేరే వాళ్ళని డిసీవ్ చేస్తుందని కాదు, our heart deceives us. But we don't realize it. So that's the nature of our heart. Because we are conditioned to follow our heart and Exactly. listen to what we feel. Yeah, so never ever depend on how you feel about God. Base yourself on what you know about God. You might feel tomorrow when you're suffering that God is absent, Yeah. but still We know that God we is know always that God is here. God is for us. How? He's near with us. He's Not near because us. I feel it. Mm. నాకు ఫీల్ అవుతున్నానని కాదు, బికాజ్ ఐ నో ఇట్. Yeah. నాకు తెలుసు. ఎట్లా? వాక్యం మీద ఆధారపడుకుని. Right, Sam. So all that we just spoke is, no matter what, we need Yeah. to base our faith కరెక్ట్. on truth Yes. and not upon our emotion. ఎగ్జాక్ట్లీ. సో జండు బామ్ అప్లై చేసుకుని నా తలనొప్పి పోయింది అని అనుకుంటే, లోపల మైగ్రేన్ పెట్టుకొని ఉత్త జండు బామ్ రాసుకుంటే సరిపోదు కదా శామ్. సరిపోదు. Yeah, ఎగ్జాక్ట్లీ. so maybe like that. We need to dig deeper into God's word to know the Correct. truth, instead of just sufficing with emotional, satisfying
వీడియోస్ అవును ఇన్ ద షార్ట్స్. యా ఎగ్జాక్ట్లీ. అండ్ అంత మాత్రమే కాదు, ఆ ట్రెండ్ లో మనం కొనసాగుతూ వెళ్ళినామంటే మన ఫెయిత్ కి ఒక స్టాండర్డ్ లేకుండా అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ విల్ కొలాప్స్ వన్ డే. ఎగ్జాక్ట్లీ, కొలాప్స్ అయిపోతాం. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ క్రిస్టియానిటీ బికమ్స్ లైక్ ఎంటర్టైన్మెంట్. సో విల్ జస్ట్ బీ లైక్ కన్స్యూమర్స్, గివ్ us more entertainment. యా, సో షో నచ్చకపోతే ఛానల్ మార్చేస్తాం, రీల్ నచ్చకపోతే మార్చేస్తాం, ఇది నచ్చకపోతే మార్చేస్తాం, మనకు నచ్చిందే చూసుకుంటాం. కరెక్ట్. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు శామ్, ఐ థింక్ పీపుల్ విల్ హ్యావ్ లైక్ దీస్ ఆర్ ఇన్ అ నెగటివ్ లైట్ అని అనుకోవచ్చు. కానీ కరెక్ట్. టెల్ మీ వై ఇస్ దిస్ డేంజరస్? యా, ఎందుకంటే ఇగ్నరెంట్ గా అయిపోతాం. ఇప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు, 30 సెకండ్ల మనకి ఏం తెలుస్తుంది? వెన్ యూ మెడిటేట్, వెన్ యూ స్టడీ, when you make every effort to read God's word. Yeah, God's word asks us to meditate. Yeah, effort పెట్టి చదివినప్పుడు మనకు ఆలోచన చేస్తుంది. ఓకే, బట్ ఏదో ఒక స్నిపెట్ చూసుకొని మన థియాలజీని బిల్డ్ చేసుకుంటే వీ కెన్ నెవర్ హ్యావ్ ఫుల్ నరిష్మెంట్. మంచి ఎదుగుదల అనేది ఎప్పటికీ కూడా మనకు ఉండదు. అండ్ ఇట్ విల్ బీ లైక్ ఒక డోపమైన్ లాగా ఉంటుంది అన్నాడు. అంటే హ్యాపీనెస్ క్రియేట్ చేసిందే, క్రియేట్స్ హై. సో మంచిగా హ్యాపీనెస్ క్రియేట్ చేసిందే మనం ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతాం. బిబ్లికల్ ట్రూత్స్ ని మనము ఏమాత్రము హోల్డ్ ఆన్ అవ్వం. అండ్ డిసర్న్మెంట్ అనేది అసలుకే ఉండదు. టెస్ట్ చేయం, ఏం టెస్ట్ చేయం. ఏది కూడా ఏది సత్యమో ఏది సత్యం కాదో ఏమీ చూడం. అంత ట్రెండ్ ఏది నడుస్తుంటే అదే మనము ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతాం. అందుకే పాల్ హీ వార్న్స్ కదా ఇన్ 2 Timothy chapter 4 లో, ఇన్ ది ఎండ్ డేస్ పెరిలియస్ టైమ్స్ విల్ కమ్ అన్నాడు. అదే చాప్టర్ 4 లో ఏమంటాడంటే, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై వారి కొరకు వారి ఆశలను, వారు వినాలనుకునే బోధలను చెప్పే బోధకులను వారు ఏర్పరచుకుందురు అను. సో దే విల్ హీప్ అప్ ఫర్ దెమ్సెల్వ్స్ ప్రీచర్స్ హూ టాక్ అకార్డింగ్ టు దేర్ ఓన్ డిజైర్స్. సో నౌ వాట్ డూ యూ సీ ఇన్ దీస్ షార్ట్స్? People who are speaking out your desires, who are motivating your desires. నీ desires ని, నీ passion ని, వీటిని ఎంకరేజ్ చేసేవే ఎక్కువ ప్రమోట్ చేయబడుతున్నట్టు చూస్తున్నాం. కనుక ఆబ్వియస్ గా దీస్ విల్ లీడ్ టు ఫాల్స్ టీచింగ్స్. అంటే ఇటువంటి లైఫ్ స్టైల్ షార్ట్స్ మీద బేస్ చేసుకొని మన క్రిస్టియానిటీ ఉంటే అది ఖచ్చితంగా ఇసుక మీద కట్టబడిన క్రైస్తవ్యంగా చెప్పవచ్చు. సో అట్లా మనం చాలా డేంజర్ లో ఉన్నామని గుర్తించి we need to open our eyes today and we need to make people know that there's something more to Christian faith than this shorts ఏ కాదు. Christian faith is deeply rooted, సౌండ్ డాక్ట్రిన్ లో రూటెడ్ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాటలు ఎలా ఉన్నాయంటే, అన్నం వండుకోవడానికి 30 సెకండ్లో బియ్యం ఉడుకోవు కదా, అవన్నీ ఉడికాయో లేదో మధ్యలో 30 సెకండ్లకి తీసి చూడొచ్చేమో కానీ 30 సెకండ్లో అయితే మనకు అన్నం రెడీ అవ్వదు. సో మనం ఆత్మీయంగా ఫామ్ అవ్వాలి, ఆత్మీయంగా మనం నిలబడాలి, నేర్చుకోవాలి అని అంటే వీ నీడ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వీ నీడ్ టు పుట్ ఇన్ to know God's word. అంతేగాని 30 seconds reel, we are not saying they are bad, but we are saying they will not build our faith. They will not make us stand in the truth. So Sam, what is the bottom line? What's the standard? ఒకవేళ మనం చూసినా మనం చూడకపోయినా దేన్ని బేస్ చేసుకోవాలి మనం? దేన్ని బేస్ చేసుకోవాలంటే, ఎస్ మీరు అన్నట్టు షార్ట్స్, ఆల్ దీస్ ఆర్ గుడ్, బట్ డోంట్ బేస్ యువర్ ఫెయిత్ అండ్ డాక్ట్రిన్ ఆన్ దీస్ షార్ట్స్. ఈ షార్ట్స్ మీద మన ఫెయిత్ అండ్ డాక్ట్రిన్ రిరైవ్ చేసుకుంటే we will be deceived. ఓకే, బట్ దేర్ ఆర్ సర్టన్ క్వశ్చన్స్. ఓకే, ఈ 5 క్వశ్చన్లు మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినప్పుడు డెఫినెట్లీ ట్రాక్ లో ఉండడానికి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇస్ మై ఫెయిత్ రూటెడ్ ఇన్ షార్ట్స్ ఆర్ స్క్రిప్చర్? ఓకే, షార్ట్స్ లో నా ఫెయిత్ అంటే నేను షార్ట్ చూసి దేవుని గురించి ప్రేయర్ చేసుకొని అట్లా చేస్తున్నానా, లేకపోతే వాక్యాన్ని తెరిచి ధ్యానిస్తున్నానా? నేను ఎన్నిసార్లు షార్ట్ చూస్తున్నా అంత బైబిల్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తున్నానా? డోంట్ లెట్ యువర్ ఫీడ్ బికమ్ ద బేసిస్ ఫర్ యువర్ థియాలజీ. దేవుని గురించిన జ్ఞానము నీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ ఫీడ్ నుంచి రావద్దు. ఇట్ షుడ్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బైబిల్. అది బైబిల్ నుంచి వచ్చేదిగా ఉండాలి. దాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో వి నీడ్ టు ఓపెన్ అవర్ బైబిల్ మోర్ దెన్ వి ఓపెన్ అవర్ ఇన్స్టాగ్రామ్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వెరీ ట్రూ. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఒకవేళ ఇఫ్ ఆల్ దిస్ క్రిస్టియన్ కంటెంట్ వానిషెస్ అవే, ఇది మొత్తం ఇప్పుడు ఆల్రెడీ కొన్ని లాస్ వస్తున్నాయి. ఇఫ్ ఎవ్రీథింగ్ వానిష్ అవే, we wish that it doesn't happen, but if everything vanishes away, will your faith disappear? Or will it be grounded because it was based in the word of God? That's true. Okay. And thirdly, when I face trials, ఎప్పుడన్నా శ్రమలు, శోధనలు, వరద, గాలి వీచినప్పుడు నేను ఖచ్చితంగా బండ మీద కట్టబడిన ఇల్లు లాగా ఉంటానా? బండ మీద కట్టబడడం అంటే ఏంటి? ఈ నా మాటలు విని ఆ ప్రకారము చేయువాడు
బండ మీద తన ఇల్లుని కట్టుకున్నాడు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ షార్ట్స్ బేసిస్ మీద మనం ఇమోషనల్ గా డ్రివెన్ అయితే ఒకరోజు పర్సిక్యూషన్ వచ్చినప్పుడు అమ్మ ఏడు దేవుడు లేడు ఎవరు లేరు అని పారిపోతాం. అట్లా కాదు, కానీ వాక్యంలో నిలకడగా ఉంటే ఏది వచ్చినప్పటికీ we will be like a good soil which brings much fruit. మంచి ఫలం ఇచ్చే చెట్టుగా మనం ఉంటాం. Yeah, so let us not build our spiritual houses on reels, on Instagram, on YouTube, but let us build it on the Bible. Yeah, fourth question ఏంటంటే, am I basing myself on faithful Bible teachers or hype driven preachers? హైప్ ఉంది కదా, ఏదో కొంచెం ఇట్లా ట్రెండ్ అవుతున్నారు కదా అని ఫాలో అవుతున్నామా, లేకపోతే ఫెయిత్ఫుల్ బైబిల్ ఎక్స్పోజిషన్, బైబిల్ని కష్టపడి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా క్రమంగా వచనం వెంబడి వచనం బోధించేవాళ్ళు, వాక్యాన్ని విడదీసి చెప్పేవాళ్ళు, వాక్యాన్ని ఉన్నట్టుగా అందించే వారి యొక్క వర్తమానాలు వింటున్నామా, లేకపోతే ఉట్టిగా ఇమోషనల్గా ఉద్రేకపూర్వకంగా మనల్ని ఏదో ఇమోషనల్గా మోటివేట్ చేయాలనే వారి సర్మన్స్ వింటున్నామా? That tells a lot about where we are planted. మనం ఎక్కడ వేరుపారున్నాం అనేది చాలా ఖచ్చితంగా అది మన గురించి చెప్తా ఉంటుంది. అండ్ ఫైనలీ నీ ఎదుగుదల అనేది ఎక్కడి నుంచి రావాలంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ లోకల్ చర్చ్. స్థానిక సంఘంలో నువ్వు వినే బోధనలు బట్టి ఎంకరేజ్ అవ్వాలి. ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ ఎలా తయారయ్యారంటే, బలపడ్డమేమో యూట్యూబ్ లో చూసి బలపడతా, స్థానిక సంఘంకి వెళ్ళి నేను ఉట్టిగా అటెండెన్స్ వేసుకొని వస్తా అన్నట్టు అయిపోయింది. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఇన్ స్క్రిప్చర్. ఒక ఫెయిత్ఫుల్ బైబిల్ టీచింగ్ చర్చ్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎదుగుదల అనేది, అక్కడ మనము వినే విధానమును బట్టి తప్పకుండా ఆత్మక్షేమాభివృద్ధి కలుగుతుంది. ట్రూ సామ్. నాకు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అట్లాంటి వాళ్ళు, వై డూ ఐ నీడ్ టు గో టు ద చర్చ్, ఐ హ్యావ్ మై ఫోన్, ఐ హ్యావ్ యూట్యూబ్, ఐ ఫాలో లైవ్ సర్వీసెస్ అట్ హోమ్, సో ఐ డోంట్ నీడ్ అ ఫెలోషిప్. నేను దేవుడిని నమ్ముకున్నా, నేను దేవుడిని బలపడుతున్నా, నేను ఐఎమ్ గ్రోయింగ్, కానీ నాకు ఫెలోషిప్ అవసరం లేదు అనే నోషన్ లో వాళ్ళు ఉంటారు. ఐ థింక్ వి నీడ్ టు మేక్ అనదర్ పాడ్కాస్ట్ ఆన్ దిస్ టాపిక్. ఇంకొక పాడ్కాస్ట్ చేద్దాము. బట్ ఐసోలేటింగ్ అవర్ సెల్వ్స్ ఓన్లీ హార్మ్స్ us, అండ్ అది మనల్ని స్ట్రెంథెన్ చేయదు, అది షాలో క్రిస్టియానిటీకి మనల్ని దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, మనం జస్ట్ ఫోన్లో ఎన్నైనా చూడొచ్చు, మనల్ని బలపరిచేవి మనల్ని చూడొచ్చు, కానీ ఒక స్థానిక సంఘం యొక్క ఫెలోషిప్ మనకి ఎంతైనా అవసరం. సో లెట్ us నాట్ జస్ట్ డిపెండ్ అపాన్ సోషల్ మీడియా ఫర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, బట్ లెట్ us డిపెండ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ క్రిస్టియన్ ఫెలోషిప్. ఎగ్జాక్ట్లీ. మోర్ దెన్ ఎనీథింగ్ లెట్స్ కమిట్ ourselves టు ద లార్డ్. దేవునికి మనల్ని మనం అప్పగించుకొని కేవలము ఏదో తాత్కాలికమైన వాటి పట్ల, ఏదో టెంపరీ వాటి మీద మన ఫెయిత్ ని బేస్ చేసుకోదు, కానీ ద స్టాండర్డ్ అండ్ ఫౌండేషన్ ఫర్ us ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి లేఖనాల మీద మన క్రైస్తవ్యాన్ని మనం కట్టుకున్నప్పుడు కూలిపోదు, నిలకడగా ఉంటుంది, ఎప్పటికీ నిలుస్తుంది. దట్ ఈస్ సో ట్రూ సామ్. ఎనీ ప్రాక్టికల్ టిప్స్? ఒక నోట్బుక్ పెట్టుకొని దేవుని గురించి నేర్చుకునేవన్నీ కూడా లెట్స్ రైట్ ఇట్ డౌన్ అండ్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. జస్ట్ లైక్ వీ డూ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ దెన్ ఇంకా ఏం చేయొచ్చు అంటే మెమరైజ్ చేయొచ్చు వాక్యాన్ని. ప్యాసేజెస్ మనం మెమరైజ్ చేసినప్పుడు it will be helpful. So then, Bible memory verses are not only for Sunday school teachers, for every believer. And then what we can do is, మనము బైబిల్ ని మన ఒపీనియన్స్ ని కరెక్ట్ చేసేటట్టు పెట్టుకోవాలి. మనం బైబిల్ ఒపీనియన్స్ ని కరెక్ట్ చేయొద్దు. బైబిల్ చదివి ప్రతిదీ మనం మెజర్ చేసేటట్టుగా ఉండాలి. దట్స్ ద థర్డ్ థింగ్. అండ్ ఫైనలీ ఏంటంటే, లెట్స్ యూజ్ సోషల్ మీడియా యాజ్ అ సప్లిమెంట్. అడిషనల్ సపోర్ట్ గా తీసుకోవచ్చు, కానీ అదే మన డాక్ట్రిన్ కి బేస్ అయితే నాట్ యాజ్ అ సోర్స్. ఇంకా మనము ఎప్పుడు స్పిరిచువల్ గా షార్ట్ పీపుల్ ఉండిపోతాం. Malnutrition laga. That is so wonderful, Sam. Thank you so much for those tiny tips we all can apply in our daily life. Let me close with these words, my friends. Shorts can inspire you, but only scripture can transform you. Reels can motivate you, but only the word can sanctify you. Algorithms change, trends fade, but the word of the Lord stands forever. Don't build your faith on shorts, but build your faith on scripture alone. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ దేవుని వాక్యం నిత్యం నిలుచును అన్న మాటలు ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే ట్రెండ్స్ వెళ్ళిపోతాయి, యూట్యూబ్ వెళ్ళిపోతుంది, షార్ట్స్ వెళ్ళిపోతాయి, కానీ దేవుడు వాక్యమే నిత్యం నిలిచేదిగా ఉంటుంది. కనుక మన విశ్వాసాన్ని స్థిరంగా ఉండే దేవుని వాక్యం పైన కట్టుకుందామా? మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకెన్నో వందనాలు. ఈరోజు మేము మాట్లాడుకున్న ఎన్నో విషయాలు మాకు ఆత్మీయకరంగా ఎంతో బలపరచడానికి సహాయం దయచేయండి. నమ్మకంగా కష్టపడేలాగా సహాయంని మాకు దయచేయండి. హెల్ప్ us to spend time with you and learn to love you and grow in your truth, oh Lord. ఈ రకంగా మా అందరికీ సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
Friends, we hope that Bible Eyes podcast is a blessing to you as it is to us. We hope to meet you on another episode. Until then, God be with you all. Bye.